ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయిన ఏథర్ రెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ప్రైస్ అయితే పెంచారనమాట. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద ఎంత రేట్ పెంచారు, అలానే ఎందుకు ఏథర్ ఎనర్జీ కంపెనీ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో ఇదే ఏథర్ సంబంధించిన రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అనమాట. మనలో చాలా మంది తెలిసే ఉంటుంది ఏథర్ రిస్తా గురించి. ఈ కంపెనీ నుంచి వచ్చిన మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అని కూడా కంపెనీ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు అప్ టు 8 years పాటు వారంటీ అయితే ఉంటుంది. ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే కనుక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ గా లార్జ్ సీటింగ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు అనమాట. ఈవెన్ రీసెంట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేల్స్ రిపోర్ట్ చూసుకున్నా కూడా మనకి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 3వ పొజిషన్ లో అయితే ఉన్నారన్నమాట. 28,211 అమ్మకాలతో అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే నిలిచారు 3వ పొజిషన్ లో. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక 100 ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మారు అనుకోండి, అందులో 76 స్కూటర్లు ఏథర్ రిస్తా అమ్ముతున్నారు అనమాట. అది రీసెంట్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. సో మెజారిటీ ఆఫ్ ది సేల్ అంతా కూడా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి రిస్తా రూపంలోనే జరుగుతుంది అనమాట. సో అలాంటిది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే జూన్ నెలలో నుంచి రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ అయితే పెంచారనమాట. సో ఫస్ట్ మన ఏథర్ రిస్తా ఎస్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఓల్డ్ ప్రైస్ వచ్చి ₹1,17,500 ఉండేది. ఇప్పుడు ₹4,000 పెరిగింది అనమాట. ₹21,499 అయితే ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్ ఏథర్ రిస్తా జీలో 2.9 kWh వేరియంట్ ప్రీవియస్ ప్రైస్ చూస్తే ₹32,998 ఉండేది. ఇప్పుడు కొత్త ప్రైస్ చూస్తే ₹36,999 అయింది అనమాట. ₹4,000 వరకు ప్రైస్ అయితే పెరిగింది. నెక్స్ట్ ఏథర్ రిస్తా 3.7 kWh వేరియంట్ మనటి వరకు దీని ప్రైస్ ₹1,40,500 ఉండేది. ఇప్పుడు దీని ప్రైస్ కాస్త ₹1,44,500 అయితే పెరిగింది. అగైన్ ఈ మోడల్ మీద కూడా ₹4,000 అయితే ప్రైస్ అయితే పెంచారు. నెక్స్ట్ ఏథర్ రిస్తా జీ 3.8 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ వచ్చి ₹1,52,998 అనమాట. అంటే ₹1,53,000 ఉండేది. ఈ ప్రైస్ కాస్త ఇప్పుడు ₹1,57,000 అయితే పెరిగింది. అంటే ₹4,000 అయితే ప్రైస్ అయితే పెంచారు. బట్ ఇక్కడ అఫీషియల్ గా ఏథర్ నుంచి కంపెనీలు అయితే దీని స్పెసిఫిక్ రీజన్స్ అయితే మెన్షన్ చేయలేదు, ఎందుకు ఏథర్ రిస్తా సంబంధించిన ప్రైస్ పెంచారని చెప్పి. బట్ యూజువల్ గా కంపెనీస్ ఎప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందో ఆ టైంలో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ అనేది పెంచే అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ సెల్ సంబంధించిన ప్రైస్ పెరిగినా కూడా ఈ చేంజెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అలాగే ఈ ప్రైస్ పెంచారని మనం భావించవచ్చు అనమాట. ఇక ఒకసారి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ సంబంధించిన డీటెయిల్ టెక్నికల్ స్పెక్స్ అయితే చూద్దామండి. ఏథర్ రిస్తా ఎస్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు బేసిక్ స్పెక్స్ అయితే ఉంటాయి. కొంచెం ఎక్కువ ప్రీమియం ఫీచర్స్ వచ్చేసరికి ఏథర్ రిస్తా జీ వేరియంట్లు అయితే లభిస్తాయి అనమాట. కానీ టెక్నికల్ స్పెక్స్ పరంగా మోటార్ కెపాసిటీ అనేది రెండిట్లో సేమ్ ఉంటుంది. 4.3 kW పీక్ పవర్ పిఎంఎస్ మోటార్ రెండు మోడల్స్ లో అయితే ఉంటుంది. 80 km టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. 0 నుండి 40 km వేగాన్ని 4.7 సెకండ్లను రీచ్ అవ్వగలుగుతారు అనమాట. ఎస్ వేరియంట్ లో మీకు 123 km 159 kW వేరియంట్ అయితే ఉంటుంది. జీ వేరియంట్ లో కూడా సేమ్ అదే రేంజ్ అయితే ఉంటుంది అనమాట. 2.9 kW 3.7 kW బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తారు అనమాట. ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 6 గంటల 30 నిమిషాలు 4 గంటల 30 నిమిషాలు టైం అయితే పడుతుంది అనమాట. సేమ్ అదే ఛార్జింగ్ టైం ఏథర్ రిస్తా జీలో కూడా సేమ్ ఛార్జింగ్ టైం ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మీరు 30 కిలోమీటర్లు వచ్చి 10 నిమిషాలు అనేది ఛార్జింగ్ అది చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు అనమాట. ఇక బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. బూట్ స్పేస్ వచ్చి 34 లీటర్ల బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఇక టెక్నాలజీ పరంగా అయితే చేంజెస్ అయితే వస్తాయి. ఎస్ వేరియంట్ లో మీకు 8GB స్టోరేజ్ 1GB ర్యామ్ తో లభిస్తుంది. అదే మీకు రిస్తా జీలో వచ్చేసరికి 16GB స్టోరేజ్ 2GB ర్యామ్ తో అయితే లభిస్తుంది అనమాట. మీకు రిస్తా జీలో వచ్చేసరికి 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది. రిస్తా ఎస్ లో వచ్చి 7" డీప్ వ్యూ డిస్ప్లే అనేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏథర్ రిస్తా ఎస్ కి ఏథర్ రిస్తా జీలో చూసుకున్నట్లయితే బేసిక్ ఫీచర్స్ అనేవి అయితే మీకు ఏథర్ రిస్తా ఎస్ లో అయితే లభిస్తాయి అనమాట. మ్యాజిక్ ట్విస్ట్ కానివ్వండి, స్కిడ్ కంట్రోల్ కానివ్వండి, డాష్ బోర్డ్ ఆటో బ్రైట్నెస్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మీకు ఏథర్ రిస్తా జీ వేరియంట్ అయితే లభిస్తాయి అనమాట. అలానే పాట్ హోల్ అలర్ట్స్ కానివ్వండి, రిమోట్ కంట్రోల్ కానివ్వండి, క్రాష్ అలర్ట్, క్రికెట్ ఆన్ డాష్ కెమెరా, లాక్ సేఫ్, అలానే డాక్యుమెంట్ స్టోరేజ్ ఇవన్నీ కూడా మీకు టాప్ అండ్ వేరియంట్ లోనే లభిస్తాయి అనమాట. సో మీకు బేసిక్ వర్షన్ లో అయితే మాత్రం ఓటీ అప్గ్రేడ్స్, అలానే రైడ్ స్టోరీస్, అలానే పుష్ నావిగేషన్ ఇలాంటి ఫీచర్స్ అనేవి మీకు బేస్ వేరియంట్ లో అయితే లభిస్తుంది అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైసెస్ పెంచినప్పటికీ కూడా వీళ్ళు ఎవ్రీ మంత్ ఏదో కొన్ని సేవింగ్స్ ఆఫర్స్ అనేది చెప్తున్నారో ఆఫర్స్ అనేది వీళ్ళ వెబ్సైట్ లో అయితే స్టిల్ ఇప్పుడు కూడా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఒకసారి ఆఫర్స్ గురించి కూడా చూద్దాము. వీళ్ళు ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కొనుగోలు చేస్తే కనుక క్యాష్ డిస్కౌంట్ వచ్చి
రూ. 5,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అయితే ఇస్తాం అనేది చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ కాంప్లిమెంటరీ వారంటీ రూ. 3,500 ఫ్రీ కాంప్లిమెంటరీ వారంటీ అనేది కూడా మీకు ఈ ఆఫర్లు అయితే లభిస్తుందని చెప్తున్నారు. అలానే క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ పెట్టుకుని ఎవరైనా ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ తీసుకుంటే కనుక మీకు అప్ టు రూ. 10,000 వరకు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాం అనేది చెప్తున్నారు అనమాట. కార్డ్స్ అయితే వాడాలి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, వన్ కార్డ్ ఇలా కొన్ని మెన్షన్ చేశారు. వీటి ద్వారా మీరు ఈఎంఐస్ పెట్టుకుంటే దాని మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు. దాంతో పాటుగా కంపెనీ వాళ్ళు అష్యూర్డ్ బైబ్యాక్ వాల్యూ 60% వరకు ఇస్తాం అనేది చెప్తున్నారు అనమాట. అప్ టు 60% అయితే ఇస్తామని చెప్తున్నారు. మీ ఏతర్ సంబంధించిన ఎఫెక్టివ్ ఎక్స్షోరూమ్ వాల్యూ మీద 60% వరకు మీకు అష్యూర్డ్ బైబ్యాక్ వాల్యూ అయితే లభిస్తుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఆఫర్స్ అయితే మీకు ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే లభిస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా తమ సొంత ఇన్సూరెన్స్ కంపెనీ ఏతర్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఎందుకు ఇలాగా స్పెసిఫిక్ గా వీళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొచ్చారంటే వాళ్ళ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే బ్యాటరీ రిలేటెడ్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డైరెక్ట్ గా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినా ఏతర్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి హ్యాండిల్ చేయడానికి ఈ కొత్త కంపెనీని అయితే తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. ఇది మే 27వ తారీఖు 2026 సంవత్సరంలో అయితే దీన్ని అయితే లిస్టింగ్ అయితే చేశారు. సో ఇది కూడా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన ఇంకొక స్టెప్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. వీటన్నిటితో పాటుగా రీసెంట్ గా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్లో ఒక అరుదైన మైల్ స్టోన్ కి అయితే రీచ్ అయినట్టుగా చెప్తున్నారు. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సేల్స్ చూసుకున్నట్లయితే 3 లక్షలకి అయితే రీచ్ అయినట్టుగా అయితే చెప్తున్నారు. 2026 సంవత్సరం ఏప్రిల్ నెలకే మొత్తం వీళ్ళ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ 3,09,000 పైగా రీచ్ అయినట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. మీకు ఎందాక చెప్పిన ఫిగర్స్ ఏతర్ కంపెనీ వాళ్ళు కనుక ఒక 100 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మితే కనుక అందులో 76 స్కూటర్స్ రెస్టా అని ఎందుకు చెప్పామంటే ఇలాగా మెజారిటీ సేల్ రెస్టా ఉండడం వల్ల ఎక్కువగా సేల్ జరుగుతుందని అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ సంబంధించిన కొత్తగా ప్రైజెస్ ఎంత ఇంక్రీజ్ చేశారు, అలానే ఏతర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సేల్స్ కానివ్వండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి వాళ్ళ మేజర్ స్టోర్స్ చాలా వరకు మేజర్ సిటీస్ లో అయితే ఏతర్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలానే ఇప్పటి వరకు ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 4,000 పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేశారని కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారన్నమాట. సో అటు కావాలంటే ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక 4,000 రూపీస్ అయితే పెంచారనమాట రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద. మరి చూడాలి ఈ 4,000 రూపీస్ ప్రైస్ ఇంక్రీస్ వల్ల వీళ్ళ సేల్స్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా లేదో తెలియాలంటే మనం నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేస్తే మనకి సేల్స్ రిపోర్ట్స్ కూడా వస్తుంది కాబట్టి దాని నుంచి మనం అనలైజ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై నుంచి నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడు ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.